వెల్కమ్ టు లోలా రైటింగ్స్. ఈరోజు మన పాడ్కాస్ట్లో అమ్మ గురించి మాట్లాడుకుందాం. అమ్మ అమ్మ గురించి మాట్లాడుకోవాలంటే నిమిషాలు గంటలు కాదు, రోజులు సరిపోవు. అందుకే నా జీవితంలో జరిగిన కొన్ని మెమరీస్ మీతో పంచుకోవాలనుంది. హాయ్ అమ్మ. చాలా కాలం తర్వాత మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకా అని కూర్చుని ఆలోచించా. కారణం ఏదన్నావని 6 ఏళ్ల తర్వాత ఇంటికొచ్చా. మీకు ఎంత సంతోషంగా ఉందో తెలీదు కానీ నాకు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎస్పెషల్లీ పెద్దోడిని పెళ్ళాడిని చూసినప్పుడు. మా చిన్నప్పటి రోజులైతే చాలా గుర్తొచ్చాయి. అసలు అలా ఎలా అమ్మా నీకు అంత ఓర్పు, అంత ఓపిక? నాన్నకేమో ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊళ్ళో, ఇద్దరు పిల్లల్ని వేసుకుని నువ్వు ఒక్కదానివే ఇక్కడ. పొద్దునే లేస్తావు. లేస్తూనే హడావిడి. మాకు బాక్సులు రెడీ చెయ్యాలని, నీకు సర్దుకోవాలి ఆఫీస్‌కి వెళ్ళటానికి. ఆ హడావిడిలో పోనీ మేమేమన్నా హెల్ప్ చేస్తావా అంటే లేదు. హెల్ప్ చేయకపోగా నన్ను లేపటానికే నీకు గంట పట్టేది. సరే ఎలాగోలా లేపి, మాకు పాలు కలిపిచ్చి, రెడీ చేసి, మొత్తం మమ్మల్ని స్కూల్‌కి పంపి, నువ్వు రెడీ అయ్యి, నువ్వు ఆఫీస్‌కి ఎళ్ళి, ఎలాగోలా అయ్యేది పొద్దున. సాయంత్రం నువ్వొచ్చేప్పటికి అప్పటికే మేము స్కూల్ నుంచి ఇంటికొచ్చేసి, ఇల్లంతా చిందరవందర చేసేవాళ్ళం. మా అల్లరి సరే ఇదంతా పక్కన పెట్టేసి. పోనీ ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తావు. ఇల్లలా చూసి చిరాకు, కోపం రాదా అమ్మా నీకు? అసలు అలా ఎలా అమ్మా నీకు? అంత ప్రశాంతత? పోనీ అవన్నీ సర్దడానికి మేమేమన్నా సాయం చేస్తామంటే, అల్లరి చేసి అలసిపోయి కునికిపాట్లు పడుతూ ఉంటామాయే. అవన్నీ ఓపికగా సర్ది, వంట రెడీ చేసే టైంకి మేము నిద్రపోయేవాళ్ళం. నీకున్నంత ఓపిక మాకు లేదు కదా! ఎంత అలసిపోయినా మా గోరుముద్దలు తినిపిస్తుంటావు చూడు. అప్పట్లో తెలియలేదు కానీ, ఇప్పుడు తలుచుకుంటే మొహం మీద ఒక చిన్న చిరునవ్వు అండ్ బాధ. అరే! అలా అవ్వదు కదా ఇప్పుడు. మళ్ళీ అలా చిన్నతనం రాదు కదా అని. పిల్లల వయసు నుంచి మాకు పిల్లలుండే వయసుకొచ్చాం. అప్పుడప్పుడు అనిపిస్తుంది సరిగ్గా పెంచగలమా అని. భయం కూడా వేస్తుంది. కానీ ఇద్దరు పిల్లలతో యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్, ద వే యూ ఎక్సెల్డ్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. లవ్ యూ అమ్మా. లవ్ యూ ఫర్ ఎవర్. ఇదండి మా అమ్మతో నాకున్న వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్. ఇలాగ మీకేమన్నా ఉంటే ప్లీజ్ షేర్ ఇన్ ద కామెంట్స్. సీ యూ నెక్స్ట్ వీక్ విత్ అనదర్ మెమరీ. బాయ్.